పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అంశంపైన నటుడు శివాజీ స్పందించారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదని, ఆ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అలాగే థియేటర్లో విక్రయించే పాప్కార్న్లు ఆరోగ్యానికి మంచివి కావని, వాటిని తినకపోవడమే ఉత్తమమని ప్రేక్షకులకు ఓ ఆసక్తికర సూచన చేశారు. ఇక సినీ పరిశ్రమలో అందరూ విలాసవంతమైన జీవితం గడుపుతారనేది ఒక అపోహ మాత్రమేనని, 95% మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతారని శివాజీ అన్నారు. కేవలం 5% మంది విలాసవంతంగా జీవించేవారని చూసి మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పండగ సమయాల్లో బస్సుల టికెట్ల ధరలు 3 రెట్లు పెంచుతారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. కానీ సినిమా టికెట్ ధర ₹100 పెరిగితే మాత్రం ఇండస్ట్రీని విలన్గా చిత్రీకరిస్తారు అని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు.